తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతా పితృగురుభ్యో నమః. నమస్కారం. ముందుగా మీకు శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా థ్యాంక్ యూ సార్. రాశి ఫలాలు అనేవి తెలుసుకోవాలి అని అంటే అది సంవత్సరంలో ఒక్క పర్యాయం మాత్రమే తెలుసుకోవాలి అనేది శాస్త్రం పెట్టిన ఒక విధానం, అంతేనా సార్? కాదా? కాదండి, మాస రాశి ఫలితాలు ఫలాలు తెలుసుకోవచ్చా? ఇది ప్రతి మాసానికి ప్రతి వారానికి సంబంధించిన ఫలితాలను విశ్లేషణ అనేది ఉంటుంది. కాకపోతే మనకు ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం ఉగాది. ఇది ఉగాది రోజున ఆ సంవత్సరం ప్రారంభ రోజున మనకి రాశి ఫలితాలను అంచనా, ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది ఏమిటి అనేది అంచనా వేయటానికి అదొక మనకు ఆనవాయితీ. ఇది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన వారికి, వ్యవసాయ రంగంలో ఉన్నవారు, వ్యవసాయదారులకు ఈ సంవత్సరం ఏ పంటలు వేయాలి, ఏ రాశి వారు ఏ పంటలు వేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, వర్షాభావ పరిస్థితులు ఏ సమయంలో ఏర్పడతాయి, ఇది నవనాయకుల దాన్ని బట్టి చెప్తారా? రాజాది నవనాయక ఫలితాలను బట్టి దాని విశ్లేషణ ఉంటుంది. కాబట్టి రాశి ఫలితాల విశ్లేషణ మనకు ఉగాది రోజు చేయటం ఆనవాయితీ. కానీ ప్రతి వార ఫలితాలను విశ్లేషించవచ్చు, దిన ఫలితాలను విశ్లేషించవచ్చు. సో ఆనవాయితీ ప్రకారమే డెఫినెట్గా ఉగాది నాడు చూసుకుంటాము. అలాగే పంచాంగకర్తలు చేసేటటువంటి విశ్లేషణ ఇంకాస్త ఎక్కువ విశ్లేషణాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే వారికి పరిపూర్ణ అవగాహన ఉంటుంది గోచారం ఎలా ఉంటుంది అనేది. ఒక పంచాంగకర్తగా సుమారు ఒక 30 సంవత్సరాల నుంచి కూడా పంచాంగాల్ని రాస్తూ ఉన్నారు. సో యు ఆర్ ద రైట్ పర్సన్. అలాగే స్వానుభవాలు చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ నన్ను అడుగుతూ ఉంటారు కాబట్టి నేను ఈ మాటని మెన్షన్ చేస్తున్నాను. నేను ఇలా ఆస్ట్రాలజర్స్ని ఇన్వైట్ చేయడం కానీ, ఇంటర్వ్యూస్ చేయడం కానీ, లేకపోతే ఆధ్యాత్మికవేత్తలతో మాట్లాడటం కానీ చేస్తూ ఉన్నాను సుమారు ఒక 3-4 ఏళ్ల నుంచి. సో నన్ను అడుగుతూ ఉంటారు మీరెవరిని ఫాలో చేస్తారు అని. సో నేను ఫాలో చేసేది ఆయన ఒక్కరిని మాత్రమే. విశ్వనాథ్ గారు అంటే గన్ షాట్, ఇంకా అందులో తిరుగులేదు. ఆయన ప్రొడిక్షన్స్ అందించారు అని అంటే ఇంక తిరుగులేదు. నాకు సుమారు 10 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది ఆయనతోటి. సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇదివరకు రోజుల్లో జెమినీ టీవీలో ప్రత్యేకంగా మీరు ఈ రాశి ఫలితాలని చాలా విస్తృతంగా అందించేవారు. మీకు బోల్డ్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. సో మళ్ళీ ఎన్నాళ్ళ గ్యాప్ ఉంది సార్ ఇప్పటికి? 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత నా రిక్వెస్ట్తో మీరు మళ్ళీ ఈ ఉగాది రాశి ఫలితాలని అందించడం కోసం మా ప్రేక్షకుల కోసం ఇచ్చేశారు. అందుకు వారందరి తరపున, నా తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్. థ్యాంక్స్ అండి. సో ఇక ద్వాదశ రాశులకి కూడా ఉగాది నుంచి ఎలా ఉండబోతోంది, వారు ఎటువంటి విధి విధానాల్ని ఖచ్చితంగా పాటించాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే పంచాంగ శ్రవణం కూడా ఉంటుంది. సార్ చేసేటటువంటి పంచాంగ శ్రవణం ఉగాది రోజు లైవ్ ఉంటుంది. పొద్దున్న 8ంటికి నేను అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. మన ఛానల్లో మీరు వీక్షించవచ్చు. మరి మొదలు పెడదామా సార్? తప్పకుండా. ధనుసు రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది సార్? ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం మధ్యమోన్నత ఫలితాలు ఉంటాయి. అంటే బాగున్నట్టు. వీరికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 2. ఇక్కడ ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, అవమానాలు ఇవి ఉగాది వారాధిపతిని అనుసరించి నిర్ణయించేవి. వీటిని బట్టి ఆదాయం 14, వ్యయం 11 అంటే 14 రూపాయలు వస్తే 11 రూపాయలు ఖర్చు అయిపోతాయనే భావనలోకి వెళ్ళొద్దు. దీని ద్వారా కేవలం సూచనగా తీసుకొని మనం ఎంత సేవింగ్ చేయాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలనేది ఆలోచించాలి. అలానే రాజపూజ్యం, అవమానం రెండింటిని పరిగణలో తీసుకున్నప్పుడు రాజపూజ్యం 1, అవమానం 2 ఉన్న సందర్భంలో ఎక్కువ మంది అవమానిస్తారు అనే భావనలోకి వెళ్ళొద్దు. ఎక్కువ మంది అవమానించకుండా ఉండటానికి మన మాట నేర్పరితనం, లౌక్యత ఇవి ఎలా ఉండాలి, ఎలా పెంపొందించుకోవాలి అనేది ఆలోచించాలి. ఇక ఈ సంవత్సరం గోచార ఫలితాలను గురించి పరిశీలించుకున్నప్పుడు గురువు ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలను ఇచ్చే సన్నివేశాలు ఉంటాయి. ముఖ్యంగా 1-6 అంటే జూన్ 1, 2026 వరకు గురువు 7వ స్థానంలో తామ్రమూర్తి. ఆ తదుపరి అక్టోబర్ 30, 2026 వరకు 8వ స్థానంలో సువర్ణమూర్తి. ఆ తదుపరి జనవరి 24, 2027 వరకు 9వ స్థానంలో తామ్రమూర్తి. మరలా అప్పటి నుండి సంవత్సర పర్యంతం, సంవత్సరం చివరి వరకు 8వ స్థానంలో రజితమూర్తి. ఇవన్నీ ఇంచుమించు అనుకూలమైన ఫలితాలు. లోహమూర్తిత్వం లేని కారణం చేత అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం అంతా గురువు వీరికి శుభ ఫలితాలను ఇస్తాడని చెప్పవచ్చు. కానీ ఇక్కడ కుజుడు అష్టమ రాశి సంచారం చేస్తున్న సమయంలో
ముఖ్యంగా సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 12 మధ్య కాలంలో మరలా వక్రగతిలో కుజుడు మార్చి 9, 2027 నుంచి సంవత్సర పర్యంతం ఉంటాడు. ఆ పర్టికులర్ సమయంలో తప్ప మిగతా సందర్భంలో గురువు అనుకూలమైన ఫలితాలను ఇచ్చే సన్నివేశాలు ఉంటాయి. శని ఈ సంవత్సరం అర్ధాష్టమంలో ఉండటం అంటే 4వ స్థానంలో ఉండటం అనుకూలం కాదు. అందులోనూ ఆ మీనరాశిలో లోహమూర్తిత్వం కలిగి ఉండటం అది అనుకూలమైన పరిణామం కాదు. ముఖ్యంగా కుజరాహుల కలయిక ఈ సంవత్సరం ప్రారంభంలో మొదలవుతుంది. తదుపరి మీనరాశిలో కుజ శని గ్రహాల కలయిక కూడా ఏర్పడే పరిస్థితి ఉంటుంది. అది పూర్తయ్యేంత వరకు అంటే ఇంచుమించు 11 ఏప్రిల్ ఆ ప్రాంతం వరకు వీరు ఆరోగ్య సంబంధిత విషయాలలో పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. రాహువు డిసెంబర్ 6 ఆ ప్రాంతం వరకు 3వ స్థానంలో రజితమూర్తి, ఇది అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. కేతువు కూడా వ్యయస్థానానికి 9వ స్థానంలో రజితమూర్తి, ఇది రాహు కేతువులు 6/12/2026 వరకు అనుకూలమైన శుభ ఫలితాలను ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. తదుపరి 6/12/2026 నుంచి ద్వితీయ స్థానంలోకి రాహు మారటం, అష్టమ స్థానంలోకి కేతు వెళ్ళటం, ఈ 2 మూర్తిత్వాలు సువర్ణ మూర్తిత్వం కలిగి ఉండటం మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అంటే గతంలో ఎదురైన ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకున్నప్పుడు గత సంవత్సరంలో ఎదురైన అనారోగ్య సమస్యలు వీరికి క్రమంగా తొలగిపోతాయి, ఔషధ సేవనం ద్వారా వీరికి ఉపశమనం లభిస్తుంది అని అంచనా వేయచ్చు. ఇక ఈ సంవత్సరం విద్యార్థులకు సంబంధించి పరిగణలో తీసుకున్నప్పుడు విద్యార్థులు తమ స్వశక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. అడ్డదారుల ద్వారా వీరికి మంచి ఉపాధి అవకాశాలను, మంచి మార్కులు పొందాలనే ప్రయత్నాలు చేసిన సందర్భాలలో వీరికి చాలా ఇబ్బందికర సన్నివేశాలు, న్యాయ చట్టపరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. టీనేజ్లో ఉన్నవారు ఈ సంవత్సరం కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. అనుకోని విధంగా వీరికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇంట బయట చెడ్డ పేరు వచ్చే పరిస్థితులు చోటు చేసుకోవచ్చు. కానీ మెడికల్, పారామెడికల్ రంగానికి సంబంధించి, వైద్య వృత్తికి సంబంధించి లేదా ఫార్మసీ రంగాలకు సంబంధించిన వారికి ఈ సంవత్సరం అత్యంత అద్భుతంగా ఉంటుంది. వీరికి ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాలకు సంబంధించి, అటువంటి రంగాలకు సంబంధించి విద్యను అభ్యసిస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మొదటి ప్రయత్నంలో తోటే వీరికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉంటాయి. కానీ ఇంజనీరింగ్ రంగానికి సంబంధించిన వారు, ముఖ్యంగా మెకానికల్, సివిల్ రంగానికి సంబంధించిన వారు కొంత ఒత్తిడితోటి వీరు విజయాల్ని పొందే పరిస్థితులు ఉంటాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగులకు ఈ సంవత్సరం పరిస్థితి అంతా చాలా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాలకు బదిలీలు కోరుకోకపోవటం మంచిది. వీరు కుటుంబపర నిర్వహణ ఖర్చుల గురించి ఎక్కువ ధన వ్యయం చేసే పరిస్థితి ఉంటుంది. దాని నిమిత్తం వారి అధికారుల నుండి లేదా ప్రభుత్వం నుండి, యజమానుల నుండి వీరికి సరైన సమయానికి సహకారం వీరికి లభిస్తుంది. సంతాన అభివృద్ధికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు ఈ రాశి ఉద్యోగులు తీసుకుంటారు. అందునిమిత్తం వీరు కొన్ని సందర్భాల్లో తమ చేస్తున్న వృత్తి ఉద్యోగాదులకు సెలవు పెట్టవలసిన పరిస్థితులు చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగానికి సంబంధించి, ఈ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి వ్యాపారం చేస్తున్న వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు అంటే వ్యవసాయ పంటలకు సంబంధించి ధాన్య ఉత్పత్తులు, ఆపరాలు, మిగతా సంబంధిత విషయాలలో ఎటువంటి వ్యాపారం చేస్తున్న వారికైనా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా వ్యవసాయ రంగానికి ఉపయోగించే ఎరువులు, పురుగు మందులు, మిగతా ఇటువంటి వాటికి సంబంధించి కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వీటికి సంబంధించిన షేర్లు ఈ రాశి వారు కొనుగోలు చేసిన సందర్భాలలో అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన షేర్లు కొనుగోలు చేసేవారికి, కొనుగోలు చేసే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. కానీ లోహ వర్తకులు, బంగారము, వెండి వంటి వినియోగాలకు సంబంధించి ఈ రాశి వారికి కొంత ఇబ్బందికర సన్నివేశాలు, నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ సందర్భంలో సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 12 ఈ మధ్యకాలంలో కుజ సంచారం జరుగుతున్న సమయంలో వీరు
స్టాక్ మార్కెటింగ్ రంగానికి సంబంధించిన ఒడిదుడుకుల కారణం చేత వీరు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక ఈ రాశి స్త్రీలకు కుటుంబ నిర్వహణ నిమిత్తం, కుటుంబ ఖర్చుల నిమిత్తం విపరీతంగా ధన వ్యయం చేయవలసిన పరిస్థితి ఉంటుంది. సొంత ఆరోగ్య విషయం కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. కుటుంబ శుభకార్య నిమిత్తం వీరికి కొంత తీవ్ర అలసట వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ రాశి వివాహం కాని వారికి ఈ సంవత్సరం బహుశా సెప్టెంబర్, అక్టోబర్ తదుపరి వివాహానికి సంబంధించి శుభ సూచనలు ఉంటాయి. గర్భిణీ స్త్రీలకి సుఖ ప్రసవం జరుగుతుంది. ఈ సంవత్సరం వీరికి సంతాన ప్రాప్తి, శుభవార్త శ్రవణాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇక నక్షత్రాల వారిగా చూసుకున్నప్పుడు ఇక్కడ మూలా నక్షత్రం వారికి కేవలం వారి ఆలోచన ధోరణి, ఎదుటివారిని అంచనా వేసే స్థితి, వీటి కారణాల చేత ఎదుటివారు తమ అంచనాలకు తగ్గట్లుగా లేరనే భావన కారణం చేత వీరు తరచూ ఒత్తిడికి లోనవుతారు. ముఖ్యంగా సహజంగా అంచనాలు వేసే స్థితి అంటే జీవిత భాగస్వామి గురించి ఎక్కువ ఆలోచించడం అనేది ఉంటుంది. వాటి కారణం చేత కేవలం ఊహాజనితంగా వీరు ఏర్పరచుకున్న అభిప్రాయాల కారణం చేత వీరు మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక కందాయ ఫలితాలను చూసుకున్నప్పుడు ఇక్కడ కందాయ ఫలితాలు 3 అంకెలు వేసి ఉంటాయి. 3 అంకెలు సంవత్సరంలో ప్రతి 4 నెలలని సూచిస్తూ ఉంటుంది. మొదటి కందాయం మొదటి 4 నెలలు, రెండవ కందాయం మధ్య 4 నెలలు, చివరి కందాయం చివరి 4 నెలలను సూచిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం అధిక మాసం జ్యేష్ఠ మాసం వచ్చిన కారణం చేత మొదటి కందాయం 5 నెలలు అవుతుంది. అంటే చైత్రం, వైశాఖం, అధిక జ్యేష్టం, నిజ జ్యేష్టం, ఆషాఢ మాసం. ఇక్కడ కందాయం 2-2-2 అని వచ్చినది కాబట్టి వీరికి సరి సంఖ్య వచ్చిన సందర్భాలలో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. బేసి సంఖ్య వచ్చిన సందర్భంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శూన్య సంఖ్య అంటే 0 వచ్చిన సందర్భంలో ఫలితం శూన్యంగా ఉంటుందని చెప్పవచ్చు. వీరికి మూలా నక్షత్రం వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు పరిపూర్ణంగా సఫలీకృతం అవుతాయి. నూతన ఉపాధి అవకాశాలు వీరికి లభిస్తాయి. పోటీ పరీక్షల్లో ఉన్న విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇక పూర్వాషాఢ నక్షత్రం వారికి రాజపూజ్యం ఉంటుంది. ఈ సంవత్సరం వీరికి మంచి గౌరవం లభిస్తూ ఉంటుంది. రాజపూజ్యం కారణం చేత సహజంగా దానికి యాంటీగా ఉండే సమస్య వస్తూ ఉంటుంది, అహంకారం. దానికి రాజపూజ్యం ఎదుర్కొంటున్న వ్యక్తి తను చాలా గొప్ప అనే ఫీలింగ్, చాలా గొప్ప, ఇటువంటి కారణం చేత చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నప్పుడు వృత్తిపరమైన వ్యవహారాదులను కుటుంబంలో చూపించే పరిస్థితి ఉన్నది అనుకోండి. కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురవుతూ ఉంటుంది. ఎప్పుడూ లేని వ్యక్తి కొంత వింతగా ప్రవర్తిస్తున్నాడు అని. ఈ కారణం చేత పూర్వాషాఢ నక్షత్రం వారికి బహుశా వారు ఎదుర్కొంటున్న పరిస్థితుల కారణం చేత బయట అనుకూలంగా రాజపూజ్యం ఉన్నప్పటికీ కుటుంబంలో అటువంటి దర్పం ప్రదర్శించడం కారణం చేత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరించడం అవసరం. వీరికి కందాయ ఫలితాలను చూసుకున్నప్పుడు 5-0-4 ఇక్కడ మధ్య కందాయం 0 రావటం అంత అనుకూలం కాదు. ఆరోగ్య విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. మొదటి కందాయం 5 ఒక బేసి సంఖ్య రావటం ఈ సమయంలో వీరికి చాలా ఈ మొదటి ప్రారంభంలో వచ్చే 4 నెలల్లో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, ఆర్థికపరంగాను ఆరోగ్యపరంగాను. కానీ మధ్య కందాయం 0 వచ్చిన సందర్భంలో వీరు ఆరోగ్యపరమైన విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. చివరి కందాయంలో ఇది సరి సంఖ్య వచ్చింది. ఇది చాలా అనుకూలమైన ఫలితాలను సూచిస్తుంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఈ ధనుసు రాశికి సంబంధించి ఉంటుంది. వీరికి కలహం సూచించే అవకాశాలు ఉన్నాయి. వీరి కలహం అంటే సహజంగా వీరి ప్రవర్తన కారణం చేత ఎదుటివారు అపార్థం చేసుకునే పరిస్థితులు, లేదా చేయని తప్పులు కొన్ని సందర్భాల్లో బాధ్యులుగా నిరూపింపబడే అవకాశాలు ఇటువంటివి ఉంటాయి. ఈ రాశి వారు అంటే ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఈ సంవత్సరం పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. స్త్రీలకు సంబంధించి వివాహాది శుభకార్యాలు స్థిరపడతాయి. వీరికి సంబంధించి కందాయం చూసుకున్నప్పుడు ప్రారంభం కందాయం 0, మిగతా 2 కందాయాలు 1-1. ఇక్కడ 2 ప్రారంభంలో వీరికి కొంత నెగటివ్ పరిస్థితులు ఉండే అవకాశాలు ఉంటాయి, కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. తదుపరి క్రమంగా వాటి నుంచి బయటపడి పుంజుకునే పరిస్థితులు చోటు చేసుకుంటాయి.
ఇక్కడ మూలా నక్షత్రం వారికి ఈ మానసిక ఒత్తిడి నుంచి బయటపడటం కొరకు, అంటే మెలంకాలీ స్థితి నుంచి బయటపడటం కొరకు చంద్రునికి సంబంధించిన ఏదైనా శాంతి విధానాన్ని ఆచరించుకోవడం మంచిది. కుదిరిన సందర్భాల్లో వారు ఎవరికైనా బియ్యం దానం ఇవ్వటం, ప్రతి సోమవారం రోజున దగ్గరలోని శివాలయంలో బిల్వాలను అక్కడ స్వామికి అర్పించటం, లేదా సోమవారం పూట రుద్రాభిషేకంలో పాల్గొనటం. స్త్రీలైతే వారు శుక్రవారం పూట లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో అమ్మవారిని మంచి పువ్వులతోటి పూజించటం, ఇది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఇక పూర్వాషాఢ నక్షత్రం వారు అనవసరపు దర్పాలకు పోకుండా, వారికంటే కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండటానికి వారికి అనుకూలించేది సూర్యునికి సంబంధించిన శాంతి విధానాలు పాటించటం. అందుకు సంబంధించి ప్రతిరోజు, అంటే తమ స్వంత ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇది ఉపయోగపడుతుంది, సూర్య పంజర స్తోత్రం చేయటం లేదా ఆదిత్య హృదయం పారాయణ చేయటం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కూడా రవికి సంబంధించిన, అంటే ఈ ధనస్సు రాశి సంబంధించి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి, అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి, వీరికి ఈ సంవత్సరం రవికి సంబంధించిన శాంతి విధానాలు పాటించడం అవసరం. కుదిరిన సందర్భాలలో ప్రతి వారానికి ఒకసారి వారు అరుణ మహాసౌరం త్రిచా వంటివి చేయటం, లేదా వాటిల్లో చేస్తున్న వేరే వారు ఎవరైనా చేస్తున్న సందర్భాలలో వాటిలో పాల్గొనటం. అది కుదరని పక్షాలలో రక్త సింధూరం, అంటే ఎర్రచందనం, దాన్ని తిలక ధారణ చేయటం, నుదుటికి ధారణ చేయటం, ఇవి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఇవి ధనుసు రాశి వారి ఫలితాలు. చాలా అద్భుతంగా తెలియజేశారు సార్, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో మకర రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం.